बंद फोन नमस्ते जय जवान जय किसान जय जवान जय किसान వెంటనే వెంటనే కిసాన్ చెప్పనా అవును అవును अरे विजय వాళ్ళంతా ఒకటే 2 లక్షల లోపల ఉన్నాము 2 పైన కూడా ఉన్నాము ఎవరు కాలేదు 2 లక్షల పైన నమకు 50 మంది మరి ఖర్చు 2 లక్షల పైన మేడిపల్లి మండల్ తుంబారపేట గ్రామం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో భాగంగా డిసెంబర్ 9 నాడు పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని నేను రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ 1,99,999 వరకు చేయడం జరిగింది. అందులో కొంతమంది ఇస్తున్నారు తప్పిపోయినాయి. మరి 2 లక్షల రూపాయలకు వీళ్ళకి 1 రూపాయి కదా, 1 రూపాయి ఫరక్ కదా. ఆ రూపాయి ఏదో మీకు ఇబ్బంది అయితే ఆ రూపాయి మేము కట్టుకుంటాం. మిగతా వాళ్ళతో పాటు మిగతా రైతులతో పాటు మాకు సుధా అంతే చేయండి. మీరు 2 లక్షలు అన్నారు కాబట్టి 2 లక్షలు మేము అడుగుతున్నాం. ఇవాళ గత ప్రభుత్వంలో 1 లక్ష వరకు మాఫీ చేసింది. మళ్ళీ ఈ ప్రశ్న ప్రభుత్వం సుధా 1,00,000 చిల్లరలు మాఫీ చేసింది. 2 లక్షల రూపాయలు 2 లక్షలు ఇస్తున్న రైతులకు అప్పుడు నష్టం జరిగింది, ఇప్పుడు నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి. ఇవాళ రైతు భరోసా లేదు. ఇవాళ వడ్లకు సుధా బోనస్ ఇద్దామని చెప్పి మళ్ళీ సన్నపట్లకు అని చెప్పాను, సన్నపట్లకు 500 ఇస్తామని చెప్పిండు. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? మీరు అప్పుడే ఎలక్షన్ ముంగట్లనే మేము సన్నపట్లు పెడితే ఇస్తామని చెప్పి మాట్లాడుతుంటారు. అన్ని అబద్దాలు చెప్పి ఇది తప్పించుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే మామూలు ప్రజలు ఏమనుకుంటారు అని కొద్దిగా ఆలోచన చేయండి. మీరు ముఖ్యమంత్రి మీ స్థాయి లోపల మీరు ఇచ్చిన మాట కట్టుబడి రుణమాఫీ చేస్తారని ఆశిస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. నా పేరు నక్కల తిరుపతి రెడ్డి, గ్రామం తుమ్మరావుపేట, మండలం మేడిపల్లి. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ప్రభుత్వం రాగానే ఒక 100 రోజుల్లోపు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని 2 లక్షల వరకు రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పింది.
ఇప్పుడేమో ప్రభుత్వం మా గ్రామంలో 200 మందికి రుణం ఉంటే ఒక 100 మందికి వేసి ఇంకా 100 మందికి రుణమాఫీ కాలేదు 2 లక్షల వరకు ఉన్నలకు. ఇది మొత్తం పూర్తయిందని రేవంత్ రెడ్డి గారు చేతులు అవ్వడం ఇది చాలా బాధాకరం. రైతులు ఇప్పటికే మద్దతు ధర లేక సరైన పంటలు దిగుబడి రాక కష్టాల్లో ఉంటే ఈ రుణమాఫీ పేరుతో ఇలా చేతులు ఎత్తేయడం చాలా దారుణం. ఇలాంటి రైతు భరోసా కూడా ఇప్పటికీ 3 పంటలైంది. రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం వచ్చి నుంచి రైతు భరోసా కూడా లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ఈ కక్ష సాధింపు తగదు. మీ ప్రభుత్వం చొరవతో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు. అబద్ధ మాటలు చెప్పి రైతులను మోసం చేసిండు. ఇంకోటి భార్య భర్తకు కలిసి కూడా 2 లక్షలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. దయచేసి ఆలోచించి 2 లక్షల లోపైనా సరే ఎక్కువన్నా సరే ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే మేము మిగతా వాటి మేమే కట్టుకుంటాం కాబట్టి తప్పకుండా రుణమాఫీ చేయాలా. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలా. ఇది మోసపూరితంగా మాటలు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. అప్పుడే సంక్రాంతి అంటున్నారు, మళ్ళీ ఏం చేస్తారో. దయచేసి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జైత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో జైత్యాల పట్టణంలోని దేవాలయ భూముల అన్యక్రతం గురికాడ విషయంపైన ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జైత్యాల పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి సంబంధించిన భూములలో సుమారు 10 షెడ్లు అన్యమతస్థులు ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీనికి ఎండోమెంట్ ఆఫీసర్లు కూడా వారి నుండి నెల రసీదులు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు స్థానిక ఎండోమెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే ఇక చేస్తాం అదే చేస్తామని దాన్ని మీనమేషాలు లెక్కబెట్టిన విధంగా మేము ఇచ్చిన కంప్లైంట్ని కాలం కొనసాగిస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతలేదు. కావున ఈరోజు స్థానిక కలెక్టర్ గారికి అట్టి షెడ్ల నిర్మాణాన్ని తొలగించి దేవాలయ భూములను పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా స్థానిక పాత కూరగాయల మార్కెట్లో ఉన్న శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర్ ఆలయం చుట్టూ ఇతర మతస్థులు వారి చిరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వారి వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు గురికావడం జరుగుతుంది. వాటిని కూడా వారు కేటాయించిన రైతు బజార్ మరియు పాత కూరగాయల మార్కెట్ గద్దెల వైపు వారి చిరు వ్యాపారాలను తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ గారికి వినతి పత్రం